అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కి స్వాగతం. ఈ మధ్య అన్నామలయ్య గారు ఇండియా టుడే కాంక్లేవ్లో మాట్లాడుతూ 2 కామెంట్లు చేశారు. మీరు బీజేపీ నుంచి వచ్చారు కదా, బీజేపీ మీద మీ వ్యాఖ్యలేంది అని. అది ఆ బీజేపీ నాయకులు చూసుకుంటారని అంటూనే ఒక 2 కామెంట్లు చేశాడు. మొట్టమొదటిది, ప్రభుత్వంలో బీజేపీలో, నాటి ప్రభుత్వంలో బీజేపీ పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉన్నది, దానికి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది, అది జరగటం లేదు అన్నాడు. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం, సరైనటువంటి విషయాన్ని ఆయన మెన్షన్ చేశాడు. ఎందుకు అంటే స్లోగా బీజేపీలో కూడా కాంగ్రెస్ కల్చర్ వస్తూ ఉన్నది. కాంగ్రెస్ కల్చర్ ఎట్లా, పైనుంచి అబ్జర్వర్ రావటం, అతను ఎవరినో ఒకరికి నామినేట్ చేయటం, అతని ద్వారా జరగటం, పార్టీ కోసంగా పెద్దగా పనిచేసినటువంటి వ్యక్తులు కాని వాళ్ళు కూడా పార్టీలో చాలా చాలా ఉన్నతమైనటువంటి స్థానాలకు పోవటం అనేది కొంత హార్ట్ బర్నింగ్ అయితే వస్తూ ఉన్నది. అది డేంజరస్. దానివల్ల రియల్ కార్యకర్తలు డిస్హార్టన్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. రాష్ట్ర స్థాయి నాయకత్వం అది ప్రజలకు సన్నిహితంగా ఉన్నటువంటి నాయకత్వం, గ్రాస్ రూట్ లెవెల్స్ నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ గ్రాస్ రూట్ లెవెల్ టచ్ లేని వాళ్ళంతా నాయకులుగా వస్తే నష్టపోయేది పార్టీయే. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాడు. ఇన్ఫ్యాక్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ తన ఎక్స్పీరియన్స్ గురించే చెప్పుండొచ్చు. తమిళనాడులో కూడా అదే జరిగింది. తను గ్రాస్ రూట్ లెవెల్కు పోయి ఒక నాయకత్వంగా ఎదిగినప్పుడు దానికి సరైనటువంటి అవకాశం ఇవ్వకపోవటం అనేది కొంతవరకు బీజేపీ నష్టం అనే చెప్పుకోవాలి. అంతవరకు బాగానే ఉంది. బట్ రెండోది ఇంకొక కామెంట్ చేశాడు, అది అవాయిడబుల్, అనవసరం. ప్రభుత్వం అంతా గుజరాత్ సెంట్రిక్గా నడుస్తూ ఉన్నది, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, మిగిలిన రాష్ట్రాలు వాచ్ చేస్తున్నారు. మరి మొన్నటిదాకా ఈయన బీజేపీలోనే ఉన్నాడు కదా, ఆ రోజు అది ఒప్పించలేదా? బయటకు వచ్చిన తర్వాతనే ఒప్పించిందా? ఒక తమిళ్ సెంటిమెంట్ తీసుకొచ్చి దాని నుంచి రాజకీయ లబ్ధి పొందాలి అనేటటువంటి దృక్పథంతో మాట్లాడినట్టు ఉంది, కానీ ఇది సరైనటువంటి వ్యాఖ్య కాదు. ఒకవేళ ఉంటే ఆ మాట అప్పుడే ఉండాల్సింది. బీజేపీలో ఉన్నప్పుడే ఇది తప్పు, ఇట్లా పోవటం అనేటటువంటిది. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అటువంటి వ్యాఖ్యలు చేయడం అర్థరహితంగా నేను భావిస్తాను. బట్ ఆయన చెప్పిన మొదటి సూచన మాత్రం తప్పకుండా బీజేపీ నాయకత్వం కనుక పరిగణలోకి తీసుకోకపోతే దీర్ఘకాలంలో చాలా నష్టపోయేది బీజేపీ పార్టీ.